ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను, ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరలోకపు రాజు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన కార్యములు, ఆయన సత్యములు, ఆయన మార్గములు ఎల్లప్పుడూ కూడా న్యాయయుక్తములుగా ఉంటున్నవి. ఎందుకనగా దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములై ఉంటున్నవని దేవుని వాక్యము సెలవిస్తున్నాడు. దేవుడు సత్యవంతుడు, ఆయన మార్గములు ఎల్లప్పుడూ క్షేమము సమాధానముతో కూడి ఉన్నవి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరలోకపు రాజైన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన తన మార్గములను మనకు తెలియచేసేవాడుగా ఉంటున్నాడు. మరి నెబుకద్నెజరు రాజు విషయంలో బబులోనులో ఆయనకు వచ్చిన కలను, ఆ యొక్క భావాన్ని దానియేలు దైవజనుడు తెలియజేస్తూ వచ్చిన విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. మన జీవితంలో దేవుడు చేసిన కార్యములను బట్టి హృదయాంతరంగంలో నుండి ఆయనను ఎల్లవేళలా మనం స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలి. కానీ వాటిని బట్టి మనం గర్వించడానికి వీల్లేదు. ఎందుకనగా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన జీవితంలో ఏది కలిగి ఉన్నప్పటికీ అది ప్రభు కృప ద్వారానే మనకు కలిగి ఉన్నామని గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. అందును బట్టి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. మనకున్న ఇహలోక ఆశీర్వాదములను బట్టి మనం గర్విస్తాము. దేవుడు దానియేలు గ్రంథంలో చెప్పినట్లుగా గర్వించిన వారికి గడ్డిని తినిపించేవాడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యంలో సెలవిస్తుంది, మరి గర్వం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఒకవేళ విశ్వాస జీవితంలో నువ్వు శ్రమల గుండా వెళుతున్నట్లయితే దేవుడు వారి పట్ల ఈ మాటలు చెప్తున్నాడు. 18వ కీర్తన 27వ చరణంలో, శ్రమపడు వారిని నీవు రక్షించదువు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు అని ప్రభు వాక్యం ఎంతో స్పష్టంగా సెలవిస్తుంది. ఎందుకనగా దేవుడు యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన తీర్పులు సత్యములు, ఆయన మార్గములు యథార్థములు. ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుడు అహంకారాలను ఎదిరించి దీవుల కృపను అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అలాంటి దీనత్వం మనం కలిగి పరలోకపు రాజు యొక్క కృపకు మనం పాత్రలుగా ఉండడానికి పరిశుద్ధాత్మ